బాధ డబ్బు రెండు ఒకటే, దాచుకుంటే పెరుగుతాయి, పంచుకుంటే తగ్గుతాయి. ఇది ఓ సినిమాలోని డైలాగ్. ఇది మన జీవితానికి కరెక్ట్గా సరిపోతుంది. కష్టాలు బాధలు సన్నిహితులతో పంచుకుంటే మనసుకు రిలీఫ్గా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే క్రయింగ్ క్లబ్లని స్థాపిస్తున్నారు ఔత్సాహికులు. అయితే ఈ క్రయింగ్ క్లబ్స్ ఏంటి, ఇవి ఎక్కడ ఉన్నాయి? లెట్స్ వాచ్. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై ఉంటుంది బాధ. కొంతమంది బయటపడితే మరికొందరు కుమిలిపోతుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదంటున్నారు డాక్టర్లు, సైకియాట్రిస్టులు. అందుకోసమే మెట్రో సిటీలో హెల్దీ క్రయింగ్ క్లబ్ల పేరుతో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. మెట్రో నగరాల్లో కేఫ్లు, రెస్టారెంట్లో క్రయింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన టికెట్స్ బుక్ మై షో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విక్రయిస్తున్నారు. గంట నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. పరిచయం లేకపోయినా అందరూ ఒక్కచోట చేరి తమ బాధలు, ఆవేదనలు పంచుకుని రిలీఫ్ అవుతున్నారు. ఒక ఆడపిల్ల మనసులో ఎంతో బాధ కలిగిన సిచ్యుయేషన్స్, సెక్షువల్ అబ్యూస్ కానీ, తెలిసిన ఫ్యామిలీ మెంబర్ బ్యాడ్ టచ్ కానీ, ఇలాంటి కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి. కొన్ని ఎలాంటి సిచ్యుయేషన్స్ అంటే ఇవి ఎవరికి చెప్పుకోలేనివి, చెప్తే ఏమవుతుందో అని భయపడేవి, చెప్తే ఎవరు మనం నమ్ముతారో నమ్మరో, మనల్ని జడ్జ్ చేస్తారు, మనం ఊరికే చెప్పామేమో అని అనుకుంటారు అని అనుకునేవి, నెక్స్ట్ చెప్పడం వల్ల ఏం జరుగుతాయో అని బాధపడేవి. ఇవి మేము కొన్ని చూస్తూ ఉంటాం. పేరెంట్స్ అంటారు, మేడం ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఇవన్నీ మాకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదో మాకు తెలియదు, చెప్తే మీరేం చేస్తారు, పేరెంట్స్ ఏం చేస్తారన్న విషయం డాక్టర్కి తెలియదు. సో అట్లా ఒక ఆడపిల్ల మనసులో చాలా భయాలు ఉంటాయి. ఏ విషయం గురించి, ఎప్పుడు, ఎవరితో, ఏ విధంగా, ఏ సిచ్యుయేషన్, వాళ్ళలోని ప్రాబ్లం చెప్పేంత వరకు వాళ్ళు చెప్పేది అయిపోయింది అని వాళ్ళు చెప్పేంత వరకు ఏడవనియండి. దట్ ఈస్ ఎ హెల్దీ ఫినామినన్ అంటాను నేను. మన దేశంలోనూ క్రై క్లబ్ విస్తరిస్తోంది. లాఫ్టర్ థెరపిస్ట్ కమలేష్ గుజరాత్ లోని సూరత్ లో 2017లో హెల్దీ క్రయింగ్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు విస్తరించారు. ఇప్పుడు హైదరాబాద్ లోనూ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందులో పాల్గొనేవారు తమ బాధలను, జీవితంలో ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకుంటారు. గైడెడ్ మెడిటేషన్ ద్వారా గుండెల విసేలా రోధిస్తారు. ఏడుపు వల్ల మెదడు నుంచి ఎండోర్ఫిన్ హార్మోన్ విడుదలై బాధను, ఒత్తిడిని తగ్గిస్తాయంటున్నారు డాక్టర్లు. గతంలో జరిగిన విషాద సంఘటనలను మాన్పించడానికి, సామాజిక బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ థెరపీ ఉపయోగపడుతోందన్నారు సైకియాట్రిస్ట్. లోపల బాధను ఎక్స్ప్రెస్ చేసుకోగలిగే సిచ్యుయేషన్లో ఉంటారో, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకోగలిగే సిచ్యుయేషన్లో వాళ్ళు ఉన్నప్పుడే మన దేశం ఎదిగినట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళు ఎప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉంటున్నారో, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మన మీద ఆధిపత్యం చూపించడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఎటువంటి వాళ్ళైనా కూడా, అధికారం ఉన్న వాళ్ళైనా, అధికారం లేని వాళ్ళైనా, ఎప్పుడైతే మనం మాట్లాడగలం, when we are in a situation to speak about it or when we are in a situation to talk about it, ఇలాంటి సిచ్యుయేషన్స్ జరగవు. వ్యక్తిగత విషయాలు తెలియని వ్యక్తులతో పంచుకోవటం ఎంతవరకు సేఫ్ అన్నది ఆలోచించుకోవాలంటున్నారు డాక్టర్లు.